జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఒకప్పుడు అందరికి నచ్చిన ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇస్ వన్స్ అగైన్ బ్యాక్ ఇన్ జబర్దస్త్. ఆన్ ద స్పాట్ జడ్జెస్ వచ్చి మా టీమ్ లీడర్స్ కి ఒక థీమ్ ఇస్తారు. అండ్ ఆన్ ద స్పాట్ మా టీమ్ లీడర్స్ ఒకరుగా కావచ్చు, ఇద్దరుగా కావచ్చు, లేకపోతే టీమ్ గా కావచ్చు, ఎలాగైనా సరే 2 minutes లో ఎవరైతే మా అందరిని బాగా నవ్విస్తారో వాళ్ళకి ఆన్ ద స్పాట్ 5,000 rupees క్యాష్ ప్రైజ్. టీమ్ లీడర్స్ ఇప్పుడు చెప్పండి, రెడీయా? ఆల్ రైట్, సో జడ్జెస్ ఫస్ట్ ఎవరు? రామ్ ప్రసాద్ గారు. ఇంద్రజ గారు. థీమ్ రిపోర్టర్ ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఎలా ఉంటది, ఆ హడావుడి చూపించారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఎక్కువ టైం లేదు, 2 నిమిషాలు ఉంది. ఈ రోజు మనకి ఛానల్ కి ఒక పెద్ద హీరో రాబోతున్నారు, అతను మనం ఇంట్రో చేస్తున్నాం. సార్ హీరో గారు నమస్తే సార్. క్యారీ వాళ్ళు అన్ని పెట్టించారు కదా? క్యారీ సార్, పక్కన అంబులెన్స్ కూడా పెట్టించాను సార్, కూర్చోండి సార్. హీరో గారు మీరు డాన్స్ చేసినప్పుడు తెగ ఊగిపోయిందండి. ఏంటది? చెప్పలు కాదు, స్కిన్ లూజ్ అయిపోయి. బాబు సార్ మీతో పాటు యాక్ట్ చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పోయారు కదా సార్, మెరుగ్గా బతుకున్న కారణం సార్? నేను ఉదయం యోగా. హీరో గారు ఒక్క నిమిషం ఆగండి. స్కిన్ అంతా సాగిపోయింది కదా, ఏటి ముసలోళ్ళ కనబడిపోతున్నారు. మీరు డైలీ ఏం చేస్తుంటారు సార్? నేను డైలీ పొద్దున్నే లేచి కాలాగొట్టుకు వెళ్ళిపోతాను. తర్వాత ఎదురు కానీ ఒకసారి అద్దంలో చూసుకొని బాగా ఏంటి ముడతలు కనబడుతున్నట్టు నేను కవర్ చేస్తాను, అద్దం పట్టుకున్నా సార్ ఈ ఫినిష్ ఎట్టేస్తాను, ముడతలు పైకి వెళ్ళిపోతాను. ఏంటి సార్ బయట మీ ఫ్యాన్స్ అంతా గోల గోల చేస్తున్నారు? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, ఈరియన్ నన్ను చూసి ఏముందో తెలిసిన? ఏమంది సార్? బాబోయ్ ఏమి నీ అందం అంద. అది బాబాయ్ కాదు సార్, బాబాయ్ సార్. అమ్మ బాబాయ్. ప్రసాద్, మా ఊరు పక్కనే తాపేశ్వరం. ఆ తాపేశ్వరంలో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు సార్? మడతగాజా మడతగాజా అంటారు. అది మడతగాజు, ముడతగాజు, ఆ ముడతలు అన్నీ మండుతున్నట్టుంది. సార్ మీ ఫస్ట్ మేట్ సార్ గుణపం. గుణపం దిగిందా? మీరు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ ఏంటి సార్? And your time's up. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోమనా? Thank you guys, thank you. ఫటాఫట్ వన్ రౌండ్ లో అన్ని ఫటాఫట్ గా అయిపోవాలి కాబట్టి నెక్స్ట్ ఎవరు జడ్జెస్? రాఘవ గారు. ఆల్ రైట్, సో థీమ్ ఏంటి మ్యామ్? హైదరాబాద్ లో బాగా మండుటి ఎండ, ఒక 45 డిగ్రీ అనుకోండి, అలాంటి మండుటి ఎండలో ఒక న్యూస్ రిపోర్టర్ పడే కష్టాలు. ఎస్, న్యూస్ రిపోర్టర్ మండు నుట్టి 45 degrees లో పడే కష్టాలు. హే న్యూస్ రిపోర్టర్ కదా? అవునవును. ఏంటి అలాగున్నా? ఎండాకాలం కదా. ఎండాకాలం కాదు, ఏదో ఉంది. ఎండాకాలం అంటే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి కదా, బయట అందరి దగ్గర తిరిగి ఇంటర్వ్యూలు చేయాలి కదా. నువ్వు ఎండాకాలం కాదు, ఏ కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెట్ట అంతే చాలు, వస్తువులు కూడా తిడుతున్నాడు, నాకు అది చాలా బాధగా ఉంది. వస్తువులు తిడుతున్నాయా? ఏంటి ఎండలో బాగా తిరిగి ఇంటికి వచ్చానండి, మంచం మీద పడుకున్నానండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నిమ్మకాయ దొల్లుకుంటా వచ్చింది. నేను నిమ్మకాయని రా చూడరా, ఎలా తిరిగి అలిసిపోయావో, నన్ను పిండుకుని తాగరా, హుషారు వస్తుందిరా. అది నాకు అరే తురే అంటుంది, అక్కడే నాకు బాధ వేస్తుంది. నిమ్మకాయ నీళ్ళు తాగేవా? ఏమండి అది అంతలా తిట్టాక మనిషి అన్నవాడు ఎవడన్నా తాగుతాడా? తాగడు, కానీ నువ్వు తాగొచ్చు. ఏసీ ఆన్ చేయబోయాను, ఎయిర్ కూలర్ అందుకుంది. ఆగరా, నేను ఎయిర్ కూలర్ రా, ఏసీ వేసుకుంటే బిల్లు బాల్డ్ వస్తుందిరా, నాలో నీళ్లు పోయి చల్లగా ఉంటా, ఇల్లంతా చల్లగా ఉంటుందిరా. అంతా అది కూడా రైతు అంటే ఎవడన్నా వేసుకుంటాడండి? మనిషి బుద్ధున్నవాడు వేసుకుంటాడా? వేసుకోడు, కన్ను వేసుకోవచ్చు. నార్మల్ చిచ్చి అన్ని కాదు, బుర్ర పాడైపోయి మళ్ళీ బయట రిలాక్స్ అవుతాను. బయటకు అలా తిరిగేసి వచ్చి తిట్టిందిలే అని చెప్పి మళ్ళీ నిమ్మకాయ నీళ్ళే కలుపుకుని తాగాను. నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది బుర్ర పాడైపోయింది. బుర్ర బాగోలేదురా, వెళ్ళిపోతాను. నేను నీ టీంలో ఆర్టిస్ట్ పేమెంట్ సరిగ్గా ఎవరా? మరి జడ్జెస్ హూస్ కమింగ్ అప్ నెక్స్ట్ ధనరాజ్ గారు. ఒక పెద్ద సెలబ్రిటీని శానిటరీ వేర్ షాప్ ఓపెనింగ్ పిలిస్తే అక్కడ అతను ఇచ్చే బిల్డప్. ఓకే సార్, రండి. నమస్కారం అండి. నేను ఒక కాంప్లెక్స్ పెట్టాను, మనిషి భారాలన్నీ తగ్గించే ఒక కాంప్లెక్స్. దేనికైనా పబ్లిసిటీ కావాలిగా, అందుకని సునామీ స్టార్ సుధాకర్ గారిని దాని ఓపెనింగ్ పిలిచాను. ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. సార్ రండి సార్.
మీరు వస్తానంటే బౌన్సర్స్ ఎవరు రానన్నారు సార్. ఓపెన్ చేయండి సార్. ఏం ఓపెనింగ్ చేయాలి? ఇది సులభ కాంప్లెక్స్ సార్, భారాన్ని అంతా తగ్గించేది ఇదే. నువ్వు కాంప్లెక్స్ అన్నావు కదా. సార్ నిన్న ఒక రాత్రి సినిమా చూశానండి మీది. మీ ఎక్స్ప్రెషన్స్, మీరు ఇచ్చిన మూవీలో ఎక్స్ప్రెషన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అలా వెళ్ళి పోసుకుంటున్నారు. మీరే కరెక్ట్ అని ఈ ఓపెనింగ్ మిమ్మల్ని తీసుకొచ్చాను. కట్ చేయండి సార్, కట్ చేయండి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. ఇక ఓకే అండి, వెళ్ళొస్తాను. బాయ్ అండి. ఎక్కడికి వెళ్తారు సార్? అదేంటి? రెస్టారెంట్ కి వెళ్తాము. అవును. ఒక హీరో వచ్చి రెస్టారెంట్ లో భోజనం చేశారంటే ఆ రెస్టారెంట్ కి సేల్స్ పెరుగుతాయి. అవును. అలాగే మీరు కూడా కొంచెం ఓపెనింగ్ చేయండి సార్. ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కొన్ని ఫోటోలు మీ తీసుకుంటున్నాను సార్, కింద కూర్చోండి సార్. మీ ఫోటోలు నేను పబ్లిసిటీగా వాడుకోవచ్చా? వాడుకో గానీ సార్ మీ ఫస్ట్ ఫోటో, మీ రెండో ఫోటో, అయ్యయ్యో. సార్ అసలు మూడో ఫోటోతో సేల్స్ మామూలుగా పెరగవు సార్. వీడియోనే సార్, ఈసారి వీడియో సర్ప్రైజ్. ఏంట్రా ఎట్టకారమా? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మా ఓపెనింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. టైమ్స్ అప్. థ్యాంక్ యూ. కొట్టరా కొట్టు తీరు మారో